शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క వీడియోలో మనం మేషాది 12 రాశుల యొక్క రాశి ఫలితాల గురించి చెప్పుకుందాం. ముందుగా మేషరాశిలో అశ్విని, భరణి అలాగే కృతికా నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి. మేషరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14గా చెప్పబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పబడుతోంది. మేషరాశి వారికి ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కూడా కలుగవు. అలాగే వీరికి అన్ని విధాలా కూడా తగినంత ఆదాయం చేతికి అందుతుంది. ఎటువంటి వ్యవహారాలు చేసినా వారికి జయమే కలుగుతుంది తప్ప అపజయం మాత్రం కలుగుతుంది. చేసేటువంటి కార్యంలో మంచి నిపుణత, ఇతరుల యొక్కను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించి చేత మంచి గౌరవ లాభాలు కూడా పొందుతారు మీరు. అలాగే పైకి ఎంత గంభీరంగా ఎంత ధైర్యంగా ఉన్నా కూడా లోపల అధైర్యంగా పిరికితనంగా ఉంటూ ఉంటారు. ఎటువంటి అధైర్యం పడవద్దు మీరు. అలాగే ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నాను, తదుపరి కొంత మేలు జరుగుతుంది. సంఘంలో జరిగేటువంటి గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభ కార్యక్రమాలు, అలాగే రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. మీ యొక్క శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు మీకు. గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఈ సంవత్సరంలో జరుగుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. అలాగే శని ప్రభావం చేత భూ సంబంధిత వ్యవహారాల ముందు అధిక లాభములు, జీవన స్థాయి పెరుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ సంవత్సరం కళాకారులు ఎవరన్నా ఉంటే మేషరాశిలో వారికి రాజ్యాధిపతి 11వ ఇంట ఉండడం చేత అంత లాభదాయకంగా ఉండదని చెప్పవచ్చు. అలాగే గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభిస్తాయి. గాయనీ గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టీవీ సినిమాల్లో ఉన్నటువంటి వారికి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు ఏమైనా ఉంటే కూడా తీరుస్తారని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులు, మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరంటే వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభములు పొందుతారు. హోల్సేల్ మరియు రిటైర్ల వ్యాపారస్తులు వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు, గృహ నిర్మాణాది పనులు చేసే వారికి విశేష లాభంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్ వాళ్ళు ఉన్నవారికి అలాగే సరుకులు నిల్వ చేసే వారికి వీరందరికీ కూడా చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారాలకు స్వల్పంగా నష్టం తప్పదని చెప్పవచ్చు. ఈ యొక్క సంవత్సరంలో ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బిఈడి, ఐసెట్ మొదలగు పరీక్షల్లో, ఎంట్రన్స్ పరీక్షలు వారు రాసేవారందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందుతారు. క్రీడాకారులు కూడా మంచి కాలం అని చెప్పడం జరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ జట్లతో స్థానం పొందగలరు. అయితే వ్యవసాయదారులు, మేషరాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి 2 పంటలు ఫలిస్తాయి. శని 11వ ఇంట ఉన్నందున వారికి కూడా చాలా బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీర్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు ఇటువంటి వారికి, పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. మంచి దిగుబడి సాధించి లాభాన్ని పొందగలరు. పండ్ల తోటల వారికి కొద్దిగా నష్టంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. తదుపరి వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పబడుతోంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబానికి కారణమైనటువంటి గురుడు మంచి బలం కలిగి ఉండడం చేత ఇవన్నీ జరుగుతాయి. అలాగే రాహు, కేతువులు 4, 10 స్థానంలో శుభులుగా ఉండడం వల్ల జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం. అలాగే తాము పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అలాగే సంసార జీవితంలో ఆనంద, ఉత్సాహం, ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికారుల యొక్క అనుగ్రహం, విలువైన వస్తువులు కొనుట, అలాగే భూగృహ లాభాలు అన్నింటిలోనూ కూడా జయం కలుగుతుంది వీరికి. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫలిస్తాయి. సాంఖ్య జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీ శక్తి సామర్థ్యములు చాలా పెరుగుతాయి. ఈసారి అధికార బలం ఉపయోగించి ముందుకు పోతూ ఉంటారు మీరు. దీర్ఘ రోగములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నివారణ జరుగుతాయి.
ఈ సంవత్సరం మీద ఉన్నటువంటి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సంవత్సరంలో ఉన్న ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పెరుగుతుంటాయి. పర్మనెంట్ గానే ఉంటుంటారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం కూడా పొందగలరు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది మంచి విశేషమైనటువంటి ఆదరణ కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అధిష్టాన వర్గం వారు కూడా మీకు తగినటువంటి గౌరవాన్ని కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు మీకు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా ఉంటే వారికి మంచి యోగకాలం అని చెప్పవచ్చు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు వీరికి దక్కేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా యోగదాయక కాలం. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు లాభిస్తుంటాయి. జాయింట్ వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా లాభమే. అలాగే స్థిరాస్తి వృద్ధి, భూములు కొంటారు. సరుకులు నిల్వ చేసే వారికి కూడా విశేషమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉన్నత చదువులు, విదేశీ చదువులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా, బిఈడి, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీల్లో వీరికి సీట్లు వచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. అలాగే కౌలుదారులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. గతంలో చేసినటువంటి అప్పులు కూడా తీరుతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు, అలాగే చేపలు, రొయ్యల చెరువులు పెంచే వారికి విశేషమైన లాభంగా ఉంటుంది. పంట దిగుబడి పెరుగుడు చేత, ధరలు అధికంగా ఉండడం చేత విశేషమైనటువంటి లబ్ధిని పొందుతారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు ఇందులో ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారికి, స్త్రీ పురుషులు అందరికీ కూడా గ్రహ ప్రభావం చేత యోగదాయకంగానే ఉంటుంది. వీరికి మంచి ఆలోచన శక్తి, శక్తికి మించినటువంటి పనులు కూడా చేస్తారు. వీరు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. ఆలోచన శక్తి చేత ఎలాంటి సమస్యలైనా పరిష్కారం చేసుకుని వారు లాభపడుతూ ఉంటారు. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్యాన్ని తిరిగి తెచ్చుకుంటారు. అలాగే సాంఘికంగా మంచి ఔన్నత్యం కలిగి ఉంటారు. ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానం, కుటుంబ రీత్యా ఊహించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల ఈ సమస్యలు అనేవి తొలగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏదో ఒక విశేషమైన ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటే మంచిది. అలాగే ఈ సంవత్సరంలో ప్రయాణాలయందు కొద్దిగా ఒత్తిడి కలుగుతుంది. నరముల నిస్త్రాణ, భార్యాది గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషులు మధుమేహాది రోగాదులచే బాధపడుతూ ఉంటారు. స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తూ ఉంటారు. మత్తు పానీయాల సేవలు, గుప్తంగా పాపపు పనుల్లో దిగుట, ఇతరుల మేలు కొరకు ప్రాకులాడటం జరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు మిథున రాశి వారు. అయితే చోరభయం అంతరంగికంగా వ్యధచంద్రుడు జరుగుతూ ఉంటుంది. ఆప్తమిత్రులతో కలహాలు వస్తాయి. గృహ నిర్మాణ పనులు కాస్త కలిసి వస్తాయని చెప్పవచ్చు. నూతన గృహ నిర్మాణం లేదా ఎండ్ల స్థలం కొంటారు. మొత్తం మీద రాశి స్త్రీ పురుషాదులకు యోగ కాలంగా చెప్పడం జరుగుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు అన్ని విధాలా కూడా లాభదాయకం. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న వారందరికీ కూడా ప్రమోషన్లు, బదిలీలు కూడా కలుగుతాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి హోదాతో మరొక కంపెనీకి మారేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగస్తులకి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా యోగదాయకంగా చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అలాగే హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు లాభమే. మంచి వ్యాపారం జరిగి లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం కూడా చుడతారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్టులకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే సరుకులు నిల్వ చేసే వారికి ఈ యొక్క బంగారం, వెండి వ్యాపారస్తులకి అందరికీ కూడా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరంలో మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతుంది. ఊహించిన మార్కులు రావని చెప్పవచ్చు. ఊహించినటువంటి మార్కులు రావు కానీ ఉత్తీర్ణులు మాత్రం అవుతారు. అలాగే మంచి ర్యాంకులు కూడా పొందుటకు కాస్త శ్రమించి కృషి చేయాల్సి వస్తుంది. విశేషమైనటువంటి ఆదరణ పొందాలి అంటే కనుక, మంచి ర్యాంకులు రావాలి, మంచి చదువు రావాలంటే కాస్త కష్టపడవలసి ఉంటుంది ఈ సంవత్సరం మిథున రాశి విద్యార్థులు. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. అధిక దిగుబడి పొందుట, ఆర్థికంగా స్థిరంగా ఏర్పడతారు. రుణాలు ఏమైనా ఉంటావన్నీ కూడా తీరుస్తారు. ప్రభుత్వం నుంచి అందేటువంటి సదుపాయాలు, అలాగే సహాయాలు వీరికి అందుతాయి.
కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంది. వాణిజ్య పంటలు అలాగే పండ్ల తోట వారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు విశేషంగా ఈ సంవత్సరం లాభించి ఆనందంతో ఉంటారని చెప్పడం జరుగుతోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా చెప్పబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులందరూ కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి లాభాయింపు కడిగి నడుస్తూ ఉంటారు. రుణవిముక్తి, ఏ కార్యాలు తలపెట్టినా కూడా అవలీలగా చేయడం, హోదా కలిగినటువంటి వ్యక్తుల పరిచయం, ధన కుటుంబ విద్యా వినోద నటన చాతుర్యం కలుగుతుంది. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలవుతాయి. గృహంలో వివాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ జీవితానందం, ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో వారికి మహోన్నత కాలంగా చెప్పవచ్చు. అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, అలాగే గృహ లాభాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ప్రైవేటు కంపెనీలు యందు పనిచేసే వారికి ప్రతిభను గుర్తించి ప్రమోషన్లు కూడా కల్పిస్తూ ఉంటారు. పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాగే సరుకులు నిల్వ చేసే వారికి విశేష లాభాలు, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న వారికి బాగుంటుంది. జాయింట్ వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభాలు ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది. ఈ సంవత్సరం విద్యార్థులకు, కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వ్యయమందు గురుడి ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆశించిన మార్కులు పొందలేరు. కొన్ని సబ్జెక్టులు కూడా నిలిచిపోతాయని చెప్పవచ్చు. ద్వితీయార్థం బాగుంటుంది, కానీ ప్రథమార్థంలోనే మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్, బీఈడి, ఐసెట్, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయుదురు, కానీ మంచి మార్కులు మాత్రం పొందలేరు. ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులందు రాణింపు కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభిస్తుంది. కౌలుదారులకు లాభమే. గత సంవత్సరం చేసిన రుణాలన్నీ కూడా తీరుస్తారు. స్థిరాస్తి వృద్ధి, గృహ లాభాలు, చేపలు, రొయ్యల చెరువులు చేసే వారికి విశేషంగా కర్కాటక రాశి వారికి బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం ఉంటాయి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, అలాగే రాజ్యపూజ 3, అవమానం 6గా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితములు ఉంటాయి. వీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది. అకారణంగా మాటలు పడడం, రావాల్సినటువంటి బాకీలు రాకుండా, ఆదాయం సమయానికి చేతికి అందకుండా అంతరాయాలు కలగడం, లోపల అధైర్యం ఏర్పడడం, రక్తబంధువర్గంలో కాస్త కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు ఏర్పడతాయి. స్వవిషయంలో కన్నా పైవారి పనులు యందు శ్రద్ధ ఎక్కువ కలుగుతుంది మీకు. అలాగే లేనిపోని అవమానాలకు దారితీస్తుంది. అలాగే అనుమానాలు కూడా మనసులో పెరుగుతాయి. మీ యొక్క సొమ్మతకి ఉపకారం పొందిన వారే, మీ ద్వారా ఉపకారం పొందిన వారే శత్రువులుగా మీకు మారుతూ ఉంటారు. వారిని మీరు పరిగణిస్తారు కూడా. అలాగే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి శారీరక సుఖాదులు తక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా తొందరపడక నిదానించి పనులు జరుపుకుంటే చాలా మంచిది. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే దగాబడట, ఔషధ సేవలు చేయుట ఇవన్నీ కూడా జరుగుతాయి. సంతానంకి కొద్దిగా బాగుండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా చాలా మంచిది. ఉద్యోగం చేసే వారందరూ కూడా సంవత్సరం వీరికి కలిసి రాదని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఎంత పని చేసినా కూడా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలు ఏమీ కూడా పనిచేయవు. అవమానాలకు గురవుతూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. కేసుల్లో ఇరుక్కోనుట, లేనిపోని నిందలు మీపై వస్తూ ఉంటాయి. ఏసీబీ వారికి దొరికిపోదురు. అలాగే ప్రైవేటు కంపెనీలందు పనిచేసేవారు మరొక కంపెనీకి మారుతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాల్సిన సమయం సింహరాశి వారికి అని చెప్పేసి, ఉద్యోగస్తులకి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురు శనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టాలుగా నడుస్తూ ఉంటాయి. కొన్ని యందు లాభాలు కూడా వస్తాయి. రిటైల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారులకు రాణింపు అంతగా ఉండదు. అలాగే జాయింట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారి తగాదాలు వచ్చి విడిపోతారు.
అలాగే మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి మీలో మీకు. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి, వడ్డీ వ్యాపారులకు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి విపరీతమైన నష్టాలు ఉంటాయి. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సరుకులు నిల్వ చేసే వారికి లాభంగా ఉంటుంది. ఏదైనా ఆచితూచి అడుగు వేసినటువంటి సమస్య పరిష్కారం ఈ యొక్క సింహరాశి వారికి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి కూడా వీరికి తగ్గుతుంది. చదువులు ఎందు మనస్సు లగ్నం మాత్రం చేయరు. అనవసరమైన విషయాల్లో వ్యాపకాల్లో తలదూరుస్తూ ఉంటారు. ఆశించినంత మార్కులు మాత్రం రావు. ఏదో అలాగా ఉత్తీర్ణత పొందగలుగుతారు అంతే తప్ప విశేషమైనటువంటి ర్యాంకులు వీరికి కలుగు అని చెప్పవచ్చు. అలాగే కొంతమంది చదువులు మధ్యలో కూడా నిలిచిపోతూ ఉంటాయి ఈ రాశి వారికి. అంచేత ఈ రాశి వారు, సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ సంవత్సరం కూడా అంతా కూడా అధైర్యపడకుండా ధైర్యంగానే ఏం జరిగినా కూడా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండాలి. దైవ చింతనలో కాలం గడిపితే అంతా కూడా శుభదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా చెప్పబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్య కళత్రకారకుడైన గురుడు 10లోను మరియు శని బలీయుడు కావున అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. రాజకీయంగా, ఉద్యోగ, విద్యా, కళ, సాంఘిక రంగాల్లో మీదే పై చేయి అవుతూ ఉంటుంది. చాతుర్యంలో పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులను కానీ లెక్క చేయరు. సమస్యలను కూడా వీరు అసలు లెక్క చేయరు. స్త్రీ పురుషాదులను వశం చేసుకుని జీవితం అంతా కూడా గడుపుతూ ఉంటారు. వాహన సుఖం, వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడడం, స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తుంది. అలాగే భార్య ఇష్ట ప్రకారంగానే నడుచుకునేది, ఆమె ప్రభావం చేతనే విలువైన వస్తువులను సేకరించుట, గృహ జీవితానందం, పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయతూ ఉంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. స్థల మార్పులు, గృహ మార్పులు, తాము పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. మీ స్నేహ పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తూ ఉంటారు. చాలా గణనీయమైన ఉత్తేజకరమైనటువంటి జీవనం పొందుట, ఆదాయాభివృద్ధి, గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట, కోర్టు దావాలు, అపీల్లో జయం కలుగుతుంది. ఒక్కోసారి అధికంగా కోపం వచ్చడం వల్ల కొన్ని కార్యాలు మధ్యలో నిలిచిపోతాయి. చివరికి తిరిగి మీరే సర్దుబాటు చేసుకుని కార్యాలు పూర్తి చేసుకుంటారు. మీ కోపమే మీకు శత్రువు అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. కన్యారాశి వారికి గత కొద్ది కాలంగా పడినటువంటి బాధలు తొలగిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అధికార మన్ననలు పొంది ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ప్రమోషన్లు, మీ పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే గృహ నిర్మాణాలు, జీవితంలో స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ వారికి కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకి అనుకూలంగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఆశించినంత మేర లాభదాయకం పొందగలరు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారాలు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయాల వల్ల విడిపోవడం జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది. కొత్త పరిశ్రమల వారికి అనుకూలమే. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి, కొత్త కాంట్రాక్టర్లకు చాలా బాగుంటుంది చెప్పడం జరుగుతుంది. అలాగే కన్యారాశి విద్యార్థులకు గురుడు ప్రభావంతో బలీయంగా తదుపరి 10వ ఇంట ఉండుట కావున బలీయంగా ఉన్నాడు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఉన్నవారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది వారు అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. శని, రాహు వల్ల చదువులు ఎందు ఆసక్తి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఇతర వ్యాపకాలతో కొన్ని సబ్జెక్టులు ఎందు ఫెయిల్ అవడం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా కన్యారాశి విద్యార్థులు కానీ మిగతా వారందరూ కూడా దైవ చింతనలో కాలం గడపవలసి ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క తులారాశిలో ఉంటాయి. తులారాశి వారి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పబడుతోంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకులై గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల, యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైనటువంటి యోగదాయం, యోగఫలం, శత్రువులు అంతరించుట, వ్యవహారంలో జయం, గతంలో సాధించలేని పనులు ఈ యొక్క కాలంలో 2 ఫలిస్తాయి. అలాగే ఏ వృత్తిలో ఉన్నటువంటి వారైనా కూడా వారికి ఒడిదుడుకులు, కొద్దిగా ధన నష్టం, గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయం, రావాల్సినటువంటి సొమ్ముకు ఆటంకములు, అపనిందలు వంటివి కలిగిన అవి జూన్ నుండి అంతరించి ఉభయక్షేమం కూడా కలుగుతుంది. అలాగే నూతన ఆలోచనలు పోకడ చేత సంఘంలో గౌరవాదులు పొందుతారు, సిద్ధిస్తాయి కూడా. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. స్త్రీ పురుషాదులు వివాహ శుభకార్యాలు కలిసి వచ్చుట, దాంపత్య అనుకూలత, గృహ జీవితానందం వల్ల
మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారములు అపీల్లో ఉన్నటువంటి వారికి అందరూ కూడా జయం. మీ నడవడికి చూసి సహించలేని వ్యక్తుల వల్ల అనుకోనటువంటి బాధలు వచ్చినా అవన్నీ కూడా మీరు తట్టుకుని ముందుకు వెళతారు. అలాగే ఉద్యోగస్తులకి యోగదాయకంగా కూడా ఉంటుంది. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు పోయి శని యోగకారకుడు అవడం వల్ల 6వ ఇంట ఉండటం వల్ల మేలు జరుగుతుంది. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి అధికార మన్ననలు, అప్రయత్నంగానే ధన లాభం కలుగుతుంది మీకు. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుండి చేత మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కుల్లో ఉత్తీర్ణత, చదువులందు ఆసక్తి, ఎదగాలనే కోరిక, పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే కోరుకున్న చోట వారికి సీట్లు మంచి ఉత్తీర్ణతతో పొంది మంచి ర్యాంకులు వచ్చి వారు ఏదైతే కోరుకున్నారో ఆ కళాశాల యందు సీట్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో ఆగిపోయినటువంటి బాకీలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం వసూలు అవుతాయి. అన్ని వర్గాల వారికి బాగుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు, చక్కటి వ్యాపారాలు జరిగి ఈ సంవత్సరం నిలదొక్కుంటారు. సరుకులు నిల్వ చేసే వారికి, బిల్డింగ్ నిర్మాణాలు చేసే వారికి, ఇనుము సిమెంట్ వ్యాపారస్తులకి విశేషమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఆదాయం 2, వ్యయం 14గా చెప్పడం జరుగుతోంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానములందు ఉండడం వల్ల వాహనాధిపతి, భూగృహస్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి, రాహు కేతు స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైనటువంటి అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరం నుండి నిలబాటుగా ఉన్నటువంటి పనులు పూర్తి అవుట, అలాగే స్వశక్తి సామర్థ్యంతో పైకి వెళ్తారు. వ్యవహార జయం, జీవనశైలి అంతా కూడా చాలా విధంగా ఉంటుంది. యంత్రవారినైనా కూడా స్వాధీనం చేసుకోగలరు. మాటలు నైపుణ్యం కలుగుతాయి. అధికార వర్గం మీకు అన్ని విధాలా కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఏ విధమైనటువంటి సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు వెళ్తూ ఉంటారు. స్వగృహ నిర్మాణములు, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతంగా జరుగుతాయి. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత మరింత పెరుగుతుంది. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదని చెప్పవచ్చు. కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు మాత్రం నిర్వర్తిస్తారు. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, వృశ్చిక రాశిలో ఉద్యోగస్తులకి అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావల సినీ ప్రదేశాల్లో కావలసినటువంటి ఈ యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి బదిలీలు, అధికారుల మన్ననలు, గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యం, ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి జీవితకాలంతో పాటు హోదాలు కూడా, జీతంతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి. అలాగే మంచి స్థాన చలనము లేదా గృహ మార్పులు మాత్రం తప్పవని చెప్పవచ్చు. పర్మనెంట్ గారి వారికి సంవత్సరం పర్మనెంట్ అంతగా అవ్వదనే చెప్పవచ్చు. నిరుద్యోగులకి సంవత్సరం కొంత పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఏ ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని అందులో మీరు చేజిక్కించుకుని ఆ ఉద్యోగాన్ని అక్కడి నుంచి ఉన్నత స్థాయి పొందేటువంటి అవకాశాన్ని మీరు పాటగా వేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా యోగదాయకంగా ఉంది. అందరూ కూడా నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగం వారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి. బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టర్లకు వీరందరికీ కూడా మంచి అవకాశంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకి ఈ సంవత్సరం శని, రాహు యోగ స్థానంలో ఉండటం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే మంచి మార్కుల్లో ఉత్తీర్ణ పొందుతారు. విదేశీయులందు చదువు రాణిస్తూ ఉంటుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యలో మార్కులు తగ్గుతూ ఉంటాయి. అటువంటి నిర్లక్ష్యం పనికిరాదని చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద రాశి వారికి, వ్యవసాయదారులకు అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు, అన్ని రంగాల వారికి కూడా. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడుతోంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి సంవత్సరం గురు, శని, రాహుల ప్రభావం ఎక్కువగా ఉండడం చేత రాజయోగాన్ని అనుభవిస్తారు. జీవనం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, అనుకున్నట్లుగా ఉంటుంది. అయితే సాంఘిక రాజకీయంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. గృహంలో మార్పులు ఉంటాయి. నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలాలు కొనడాలు ఇటువంటివి జరుగుతాయి. నూతన వాహనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ప్రాప్తి ఉంది. మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది. అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు.
మీ స్వశక్తితో పాటు గురుబలం, గ్రహబలం, దైవబలం తోడుగా ఉంటాయి. జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు వెళ్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘ వ్యాధులు ఉన్న వారికి సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు ఏ వృత్తిలో జీవించే వారికైనా కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మీలో ఉండే మనోధైర్యంతో ప్రతి విషయంలో కూడా పైచేయి సాధిస్తారు. ఎంతటి వారికైనా మీ చాతుర్యంతో వశపరుచుకుని కార్యాలు మాత్రం చేసుకుంటారు. విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ధనుస్సు రాశిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఏర్పడతాయి. మీ శ్రమకు తగినటువంటి ఫలితం, గుర్తింపు కూడా ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకి సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్ రిటైర్ వ్యాపారస్తులకు అంతా కూడా బాగుంటుంది. మంచి టర్నోవర్తో విశేషమైన లాభాలు కూడా పొందుతారు. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది, వసూలు అవుతూ ఉంటాయి. అలాగే ఇసుక, ఇనుము, ఇటుక, వైన్స్ వ్యాపారులకు ఈ యొక్క సంవత్సరం లాభదాయకంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేసే వారికి, రైస్ మిల్లర్లకు కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర వ్యాపకాలు ఉండవు. పోటీ పడి మరి చదువుతారు. అలాగే పెద్ద పెద్ద చదువులు చదివే వారందరూ కూడా మంచి మంచి కాలేజీల్లో సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు బాగుంటాయి. దిగుబడి అధికంగా వచ్చే చేత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తీరుస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉందని చెప్పడం జరుగుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజం 4, అవమానం 5గా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులు పెద్దగా గ్రహబలం బాగున్నది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. తాము పట్టిందల్లా బంగారంగా అన్నట్టుగా ఉంటుంది. గృహంలోను అలాగే పైన ప్రాముఖ్యమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు చేస్తారు. గౌరవాదులు, బహుమానాలు పొందడం జరుగుతాయి. అప్రయత్న ధనలాభాలు, సెక్యులేషన్ లాభిస్తుంది. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వస్తుంది. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. పుణ్యనిధి స్నాన ఫలప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి, అలాగే జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులు చేసుకుంటా, వాహన సౌఖ్యం, అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహం లేదా స్థలం కొట్టారు. మీలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదాలకు దిగుతూ ఉంటారు. అటువంటి చేయొద్దు. వ్యవహార భీతి కలిగిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం. ఏ రకమైనటువంటి వృత్తుల్లో జీవించే వారికి వారికైనా కూడా మంచి వారి యొక్క వృత్తుల్లో యోగదాయకంగా ఉంటుంది. ఎవరికి తల వంచే పని లేదు. కానీ దైవం చేత లొంగదీయబడుట, మీకు స్థానబలం ఎక్కువ, ఎవరు ఏమీ చేయలేరు. ఆదాయం హెచ్చుగా ఉంటుంది. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తవుతాయి. అధికారం హెచ్చుగా ఉంటుంది. ధన కార్యములు, ధర్మ కార్యాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులకి సంవత్సరం యోగదాయకం. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితాలు చేకూరుస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అధికారుల అనుగ్రహం పొందుతారు. గతంలో ఉన్న కేసులు కొట్టువేస్తారు. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. వీరు స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వారికి యజమానుల అభిమానం పొంది సంపాదించుకుని ఉన్నత స్థాయిని అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొంది స్థిరత్వం పొంది కుటుంబం ఏర్పాటు చేసుకుంటారు. పర్మనెంట్ వారికి సంవత్సరం పర్మనెంట్ జీవిత ఆనందాన్ని పొందుతారు. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా లాభదాయకమే. ఆశించినటువంటి లాభాలు చేకూరుస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. తరచుగా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తరచుగా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవడం మాత్రం జరుగుతుంది. కాంట్రాక్ట్ చేసే వారికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభిస్తాయి. గృహ నిర్మాణంలో ఉన్న వారికి విపరీతమైన లాభాలు కూడా వస్తాయి. రైస్ మిల్లర్లు కూడా చాలా విశేష ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపశక్తి బాగుండి చేత మంచి మార్కులతో ఉత్తీర్ణ పొందుతారు. తదుపరి చదువులో ఆసక్తి లేకుండా చెడు స్నేహంలో ఉన్న విలువలను కోల్పోతూ ఉంటారు. ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడికల్ రాసేవారందరూ కూడా మొదలగు వాటిలో మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందగలరు. విదేశీ చదువులు కలిసి వస్తాయి. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు లభిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం కూడా పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా లాభిస్తాయి. రుణములు తీరుస్తారు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులు కూడా చాలా బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు, స్థిరాస్తి వృద్ధి చెందుతారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కూరగాయలు పండించే వారికి కూడా విశేషమైన లాభదాయకంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది.
తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పడం జరుగుతోంది. రాజ్యభుజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉంది. శని యొక్క రాశి కావున ధర్మ కార్యాలు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనం, చేసేటటువంటి వ్యాపారాదుల్లో ప్రాముఖ్యత, రావాల్సినటువంటి బాకీలు వసూలవుట ఇవన్నీ కూడా జరుగుతాయి. సెక్యులేషన్ లాభం, అప్రయత్నంగానే ధన లాభాలు కూడా జరుగుతాయి. వీరికి మానసిక ఆవేదన పెరుగుతుంది. అలాగే తగినటువంటి ఔషధ సేవ చేసుకోవాలి. గుప్త శత్రువులు, చోరభయం, రావాల్సిన సొమ్ము ఆటంకం కలిగించిన తుదకు భర్తీ అవుతుంది మొత్తం మీద. అయితే రాహుకేతువుల వల్ల శారీరక బాధలు, చోరభయం వంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. నూతన కృషి ప్రయత్న లాభం, చేతి వృత్తులు ఎందుకు జీవించే వారికే ఎందులోనూ కూడా నష్టం రాదు. కానీ మీ యొక్క అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మీ యొక్క పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఎవరిని కూడా నిందించకూడదు. మీ విద్యాధిక్యత, సూక్ష్మగ్రాహితనం, సున్నితమైన మనస్సు అగుడి చేత అవి రాణించని కారణంగా లోపల బాధపడుతూ ఉంటారు. దైవారాధనచే మీకు అంతా కూడా బాగుంటుంది. దైవారాధన చేసుకోండి. మీ భార్యతో వాదనలు చేస్తారు. సాంఘికంగా మీరు చేసేటువంటి వేసే పథకాలు ఊహించిన సంఘటనలను సిద్ధిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు స్వయం కృషి వల్ల పైకి వస్తారు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు కలుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు, అధికారుల మన్ననలు లభిస్తాయి. గృహం, ఇండ్ల స్థలం కొనుట, స్థిరాస్తి వృద్ధి, సంతాన లాభములు, సంఘంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కూడా కలుగుతుంది. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని రంగాల వారికి కూడా మంచి లాభదాయకం. ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రిటైర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో వారు రాణిస్తారు. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టర్లకు అంతా కూడా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు, మంచి పేర్లు కూడా సాధిస్తారు. అందరికంటే మిన్ను అవుతారు. విదేశీ చదువులు రాణిస్తాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసుకునే వారికి, అవి రాసుకోవాలని కోరుకుతున్న వాళ్ళకి అవి మంచి ఆదరణ పొంది విశేషమైనటువంటి ర్యాంకులు వచ్చి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. చదువుపై శ్రద్ధ చేత ఈ సంవత్సరం ఎలాగైనా వీరందరూ కూడా చాలా కష్టపడతారు. క్రీడాకారులు కూడా చాలా బాగుంది. అలాగే వ్యవసాయదారులు కూడా 2 పంటలు లభిస్తాయి. అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. వీరు చేసినటువంటి గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తీర్చుకుని నిల్వ పొందుటకు చాలా అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. మీనరాశి వారి ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడుతోంది. రాజ్యభుజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం వల్ల ద్వాదశ యందు రాహు వల్ల జీవితం అంతా కూడా పరీక్ష కాలంగా ఉంటుంది. అయితే మీ శాంతం, వినయ విధేయతలు ఉన్నా కూడా నెగ్గుకు రాలేరని చెప్పవచ్చు. ఎంత కష్టపడి పని చేసినా ఫలితం మాత్రం శూన్యమే అవుతుంది. నిరాశ, నిస్పృహలతో జీవితం ఉంటుంది. కొండంత వారికి కూడా రీత్యా మీ మనోవాంఛలు సిద్ధించడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే శారీరక బలం తగ్గి బాధపడుతూ ఉంటారు. చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అవమానమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇతర కార్యములందు మీరు రుణము చేసి అయిన వారికి సహాయపడుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఎక్కువ దైవ చింతనలో గలపండి. ఇవన్నీ కూడా తొలగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి సంవత్సరం అంతా కూడా మిశ్రంగా ఉంటుంది. సాఫీగా కాలం గడుపుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండాను రాహు వల్ల కొన్ని కష్టములు కలుగుతాయి. అంచేత ఆ కష్టం వల్ల ప్రశాంతంగా ఉండడం కుదరదు. ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతాయి. న్యాయస్థానాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఇస్తాయి. ప్రైవేటు కంపెనీలందు వారికి మరొక కంపెనీకి మారతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశ మిగులుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క మీనరాశిలో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించాలండి. ఈ సంవత్సరం గ్యాస్ ట్రబుల్స్, షుగరు, బీపీ ఉన్నటువంటి వ్యాధులు ఉన్నవారు, ఉదర సంబంధ వ్యాధులు ఉన్నవారు, 4వ ఇంట గురుడు ఉన్నను ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ప్రతి విషయంలోనూ కూడా లోపల భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఎక్కువ శని భగవానుడికి ఆరాధన, మందపల్లి తైలాభిషేకాలు, శనీశ్వరుడు తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కొంతమంది అనుకూలంగా ఉంటుంది. మరికొంతమందికి కాస్త నష్టాలు కలుగుతాయి. కిరాణా వ్యాపారాలు బాగుంటాయి. హోల్సేల్ అండ్ రిటైర్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు కూడా భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి సంవత్సరం అంతా అనుకూలించదని చెప్పవచ్చు. మీనరాశి వారికి
శని రాహువుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుడు చేత మంచి మార్కులు పొందలేరని చెప్పవచ్చు. చదువుపై ధ్యాస తగ్గుతుంది. ఇతర వ్యాపకాలు పెరుగుతాయి. కొన్ని సబ్జెక్టులు కూడా మిగిలిపోతాయి. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందలేక మీకు నచ్చిన కాలేజీలో సీట్లు మాత్రం పొందలేరు. బద్ధకంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి బద్ధకాన్ని పక్కన పెట్టి దైవ చింతనతో కాలం గడిపి మంచి చదువు మీద ఆసక్తి శ్రద్ధ పెంచుకోండి. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. పంట దిగుబడి సామాన్యంగా ఉంటుంది. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు మాత్రం అయితే రావు. కొంతమేర నిలదొక్కుంటారు, పర్వాలేదు. అలాగే చేపలు, రొయ్యలు చెరువుల వారికి అనుకూలత, మంచి లాభాలు కలిసి వస్తాయి. పౌల్ట్రీ రంగంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద శనీశ భగవానుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం వల్ల మీనరాశి వారికి అంతా కూడా చక్కగా ఉంటుంది. మేషాది 12 రాశుల యొక్క ఫలితాలు చూసుకున్నాం కదా. తదుపరి మరి ఒక వీడియోలో ఈ 12 రాశుల వారు చేసుకోవాల్సినటువంటి శాంతులు, చేసుకోవాల్సినటువంటి గ్రహ పూజలు, ఇదనేది కూడా మీకు మరి ఒక వీడియోలో మళ్ళీ వివరంగా చెప్తాను. అందరికీ కూడా మరి ఒకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.